మేడం ఇక్కడ ఆస్తమా విషయానికి వస్తే చాలామంది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అని ఒక అపోహలో ఉన్నారు. మరి కొంతమంది క్యూర్ అయిపోద్ది మెడిసిన్స్ వాడితేని అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి ఆస్తమా ఉన్నవాళ్ళు? సార్ జనరల్గా ఎలా ఉంటుందంటే ఏజ్ ఆఫ్ ఆన్సెట్ బట్టి ఉంటుంది. చాలామందికి చైల్డ్హుడ్ ఆస్మా ఉంటుంది, కొంతమందికి పెద్ద అయ్యాక రావచ్చు. అండ్ జనరల్గా ఇది లెస్ దెన్ 40 ఇయర్స్లోనే ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అదే సిఓపిడి పేషెంట్స్లో అనుకోండి మోర్ దెన్ 40 ఇయర్స్లో. సో నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ ట్రిగ్గర్స్ గురించి. ఈ ట్రిగ్గర్స్ గురించి నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఈ ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. మెడిసిన్స్తో పాటు ఈ ట్రిగ్గర్స్ కూడా మీరు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే నెక్స్ట్ వచ్చే అటాక్ అనేది తగ్గించవచ్చు, తీవ్రత తగ్గించవచ్చు. అండ్ ఇంకొకటి ఈ ఎక్సాసర్బేషన్స్ అనేవి కూడా తగ్గించవచ్చు, వ్యాధి తీవ్రత కూడా తగ్గించవచ్చు. ఏదైతే నేను చెప్పానో ఈ ఎయిర్వే ఆప్టిమైజేషన్ అనేది ఈ ఎయిర్వే ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదండి, చిన్న దానికి రియాక్షన్ అనేది ఎయిర్వేలో తగ్గుతుంది. సో ఫస్ట్గా అటాక్ వచ్చేకంటూ ఉంటుంది. సో ఇవేంటి ట్రిగ్గర్స్ అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఉంటారు ఆస్మాటిక్స్ వస్తున్నారు, ట్రీట్మెంట్ పెడతాం మేడం తగ్గింది, ఆర్ ఐపీ పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ తగ్గింది, చాలా బాగుంది మీ ట్రీట్మెంట్ తగ్గింది, మళ్ళీ వెళ్తున్నారు వస్తున్నారు. రీజన్ ఏంటి అంటే ఈ ట్రిగ్గర్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోకపోవడం వల్ల. అంటే ట్రిగ్గర్ అంటే ఈ ఆస్తమా దేని వల్ల వస్తుందో వాళ్ళు గుర్తించలేకపోవడం. ఎగ్జాక్ట్లీ. ఆ ట్రిగ్గర్ అనేది ఏంటంటే నా దగ్గర వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ని నేను ఎడ్యుకేట్ చేస్తానండి. అది ఏదైనా అయి ఉండొచ్చు. సో కొంతమందికి ఏంటంటే ఏదైనా ఎలర్జీస్ వల్ల రావచ్చు ట్రిగ్గర్, అది ట్రిగ్గర్ అవ్వచ్చు ఆస్మా అనేది, ఏదో తినంది పడకపోవడం వల్ల సంథింగ్ డస్ట్ ఇలాంటివి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది కామన్గా యూజ్ చేసేది మార్నింగ్ లెగ్గానే ఇంట్లో సాంబ్రాన్ గడ్డీలు, ధూపాలు, అగరబత్తి ఇవన్నీ వేస్తారు. ఇదంతా ఏంటి అంటే ఇట్ రిలీజెస్ స్మోక్ కదా. ఈ స్మోక్ వల్ల ఏమవుతుందంటే మన ఎయిర్వేలోకి వెళ్తుంది. సో ఎయిర్వే ఆల్రెడీ సెన్సిటివ్ ఉంటుంది యాస్మాటిక్స్లో కానీ సిఓపిడీస్లో కానీ. సో దీనివల్ల ఏంటంటే ఎయిర్వేస్ చాలా హైపర్ రియాక్టివ్ ఉంటాయి, ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. సో వాడికి ఏంటంటే పీల్చినప్పుడు బాగానే ఉండొచ్చు కొంతమందికి, తర్వాత వెంటనే దగ్గు, ఆయాసం, పిల్లి కూతులు ఇలాంటివి ప్రెసెంట్ అవ్వచ్చు. సో ఉదయాన్నే సాంబ్రాన్ కడ్డీలు, అగరబత్తీలు, ధూపాలు ఇలాంటివి దయచేసి వేయొద్దు. పోప్ ఇలాంటివి వేసినప్పుడు ఆస్మాటిక్స్ కానీ ఎవరైనా ఇట్లా హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ ఉన్న వాళ్ళు కొంచెం ఆ పోప్ వేసిన టైంలో కొంచెం బయటికి వెళ్తే చాలా మంచిది. నెక్స్ట్ బయట ఏదో అంతా బాగుంది నాకు తగ్గిపోయింది బయట కూర్చున్నాం, బయట ఏదో స్మోక్ వస్తుంది, కాలుస్తున్నారు, టైల్ కాలుస్తున్నారు, మొక్కలు కాలుస్తున్నారు, అది మన సొసైటీలో చాలా కామన్. అది మొత్తం వీళ్ళు పీలుస్తారు, కూర్చున్నప్పుడు బాగానే ఉంది, లోపలికి వచ్చాక దగ్గు, ఆయాసం, పిల్లి కూతురు ఇలాంటి వాటితో కూడా ప్రెసెంట్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. స్మోక్, నాగిషియస్ పార్టికల్స్, నాగిషియస్ స్టిమ్యులే అంటారు. ఇప్పుడు నాకు అంతా వెల్ సెటిల్ అనుకుందాం, ఎక్కడో డ్రైవింగ్ చేస్తున్నాం,